బాధ్యత వహించాలి. వాల్మీకి హత్యను బీజేపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఛత్తీస్గఢ్ బీజేపీ ప్రభుత్వము ఛత్తీస్గఢ్ ప్రాంతంలోని అటవీ ప్రాంతంలోని అక్కడ ప్రజలు ఏ విధంగా అణచివేయబడుతున్నారు, అక్కడ నుండి వనరులు ఏ విధంగా దోచుకుపోవడానికి ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలు కుట్రపడుతున్నాయి, అక్కడ కాంట్రాక్టర్లు వందల వేల కోట్ల రూపాయలను దుర్వినియోగం ఎలా చేస్తున్నారని చెప్పి విషయాల మీద ప్రజల పక్షాన ఉండి అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ను ప్రపంచానికి తెలియజేసినందుకు ఉకే చంద్రాకర్ను దారుణంగా అతి భయంకరంగా అంటే భవిష్యత్తులో ఇలాంటి నిజాలు తెలియజేస్తే నిజాలు మాట్లాడితే నిజస్థితిలో ఆలోచిస్తే ఏ విధంగా ఉంటుందని చెప్పి ఉదాహరణకు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి బీజేపీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వము కార్పొరేట్ సంస్థలు అక్కడ ఉన్నటువంటి వనరులు దోచుకోబోయే మాఫియా వీళ్ళంతా కూడా ఆయనను చంపాలని ప్రయత్నం చేసి గతంలో కూడా బెదిరింపులు వచ్చాయి. ఆ బెదిరింపులకు భయపడకుండా ఆయన ప్రజాపక్షాన నుండి ఒక ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండి అక్కడ నుండి సమస్యలు ఎత్తి చూపినటువంటి వ్యక్తి చంద్రాకర్. అలాంటి వ్యక్తిని ఈరోజు చాలా దారుణంగా చంపేయడం జరిగింది. నిజంగా భారతదేశం ప్రపంచ వేదికలలో అతి గొప్ప ప్రజాస్వామిక దేశం అని చెప్పుకునేటువంటి పరిస్థితులలో నిజస్థితిలో భారతదేశంలో ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల గురించి ఆలోచించిన, రచించిన, పాట పాడిన, ఆట ఆడిన, కథనాలు రాసిన పరిస్థితి ఇలా చంద్రాకర్ పరిస్థితి మనకు కళ్ళ ముందు అవుపడతా ఉన్నది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము వచ్చిన తర్వాత ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వము ఏర్పడిన తర్వాత అక్కడి ప్రజల మీద దారుణంగా దాడులు, హత్యలు, హింసలు జరుగుతూ ఉన్నాయి. మరి అలాంటి పరిస్థితులలో ఇలాంటి వారు ముందుకొచ్చి ఆ ప్రజలకు అండగా ఉండి అక్కడ ఉన్నటువంటి వేలాది మంది అరెస్ట్ చేసి జైల్లో పెడితే వాళ్ళకు బెయిల్ ఇవ్వని పరిస్థితి, వాళ్ళు ఏ కేసులో ఎందుకు జైలుకు వెళ్ళామో తెలియని పరిస్థితులలో అలాంటి వాళ్లకు అండగా ఉండి ఆ పరిస్థితులను ఎక్స్పోజ్ చేసి ప్రభుత్వానికి, న్యాయమూర్తులకు సుమోటోగా కేసులు అందించినటువంటి ఇన్ఫర్మేషన్ అందించినటువంటి వ్యక్తి చంద్రాకర్. అలాంటి వ్యక్తులను ఈరోజు లేకుండా చేస్తే వాళ్ళ ఏదైతే ఇలా దండకారణ్యాన్ని అబూజ్మెంట్ను ఆ 7 రాష్ట్రాల సరిహద్దులో ఉన్నటువంటి వనరులను దోచుకోవడానికి పెద్ద ఎత్తున కార్పొరేట్ సంస్థలు కుట్ర పన్ని రక్తపాతం ప్రజల మీద అణచివేత గురి చేసినటువంటి పరిస్థితులలో ఇలాంటి స్పందించేటువంటి వ్యక్తులు, ప్రజాస్వామికవాదులు, ప్రజల వైపు ఆలోచించేటువంటి వ్యక్తులు కొంతమంది ఈరోజు ప్రజలకు అండగా నిలబడ్డారు కాబట్టి ఆ రోజు ప్రజలు అక్కడ ధైర్యంగా కొట్లాడుతున్నారు. ఆ ప్రజలకు అండగా ఉందామని చెప్పి చంద్రాకర్ హత్యను ఖండిస్తూ ఈరోజు అరంకొండ అంబేద్కర్ సెంటర్లో తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమాజానికి 4వ స్తంభం. ఈ సమాజం మంచిగా ఉండాలి, నిజాలు బయటికి రావాలి అంటే ప్రజల పక్షాన నిలబడి నిజాలు రాస్తారు. అలాంటి జర్నలిస్టులు ఈ రోజులో ఎవరో ఒక్కరో ఇట్లా ఉంటున్నారు. ఒక్కరిని కూడా ఇట్లా మట్టు పెట్టితే ప్రజలు ఎలా బతకగలరు? ప్రజలు అంటే సమాజంలో భాగమే కదా. అట్లాంటి వైపు మాట్లాడుతున్న జర్నలిస్టులను చంపడము అంటే నిజాలను సమాధి చేయడమే. ఇదే కాదు, ఈరోజు వేణు మీద కూడా అనేక రకాల బెదిరింపులు వస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వం యొక్క కుట్రనే ఇది. ఈ జర్నలిస్టుది కూడా బీజేపీ యొక్క కుట్రనే. ఎందుకంటే అక్కడ మాఫియా జరుగుతుంది. ఆ మాఫియాను మొత్తం ప్రజలకు వెల్లడించడం వల్లనే ఈరోజు ఆయన హత్య గావించబడ్డాడు. ఈ హత్యను దేశ ప్రజలంతా తీవ్రంగా ఖండించి ఇలాంటి హత్యలు పునరావృతం కాకుండా సమాజం వైపు నిలబడుతున్న వాళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై అందరిపై ఉందని తెలియజేస్తుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జర్నలిస్టు ముఖేష్ చంద్రకర్ను అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థల అనుకూల శక్తులు కలిసి ఆయనను చంపేసినాయి. ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళు ఏ రంగం వారైనా కావచ్చు, 4th ఎస్టేట్గా పిలువబడేటువంటి భారత రాజ్యాంగంలో రాసుకున్నటువంటి ప్రకారమే 4th ఎస్టేట్గా పిలువబడేటువంటి పత్రికా రంగంలో పనిచేసేటువంటి వాళ్ళకు కూడా దాదాపుగా ముఖ్యంగా ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్లకు బెదిరింపులు, అదిరింపులు, హత్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కంటే ప్రశ్నించే వారిని అణచివేస్తూ ఈ బీజేపీ ప్రభుత్వం అనేది హిట్లర్, ముసోలియన్ వారసులుగా మనం చెప్పవచ్చు.
మిత్రులారా, ఈరోజు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వము 128 కోట్ల కాంట్రాక్టు అక్కడి లోకల్ కాంట్రాక్టు ఇస్తే ఆ కాంట్రాక్ట్ చేసి అవినీతి మీద ముఖేష్ చంద్రకర్ విశ్లేషణ చేసి మొత్తం టోటల్ ఆ అవినీతిని ప్రజలకు విన్నవిస్తున్న క్రమంలో ముఖేష్ను అతి దారుణంగా చంపిన కాంట్రాక్టర్లను సుప్రీంకోర్టు జడ్జితోటి న్యాయ విచారణ చేయించి వెంటనే అరెస్ట్ చేయించి శిక్షలు వేయించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సంఘాలకు నా యొక్క నమస్కారాలు. ఛత్తీస్గఢ్లో మరి జర్నలిస్టు ముఖేష్ చంద్రని అతి దారుణంగా హత్య చేసి మరి ఆయన అవయవాలను తీసి సెప్టిక్ ట్యాంక్లో వేయడం, అది కూడా మరి ఆయన ఏదైతే ప్రచురించిండో, ఏ కథనాన్ని అయితే ముందుకు తీసుకొచ్చిండో, మరి ఆ కాంట్రాక్టర్కి సంబంధించినటువంటి దాంట్లో మరి ఆయన మృతదేహం దొరకడము అనేది డైరెక్ట్గా మనకు ఎవరు హత్య చేసిల్లు అనేది మనకు బయటపడ్డటువంటి నిజము. దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా వారందరికీ శిక్ష పడాలని చెప్పి మరి ఈరోజు వాస్తవాలను కథనాలను రాయడమే మరి ఆయన చేసిన నేరం. అంటే ప్రశ్నించే వారిని ఇట్లా హత్య చేసుకుంటా పోతే మరి ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది బ్రతుకుతుందా, అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది ఉన్నదా అనే దానికి ప్రతీకగా ఈరోజు మరి ప్రకాష్ చంద్ర పైన జరిగినటువంటి హత్యాకాండే దీనికి నిదర్శనంగా ఉన్నదని చెప్పి మరి పీడిఎం తరఫున భావిస్తున్నాం. మరి అతనికి ఆయన హత్య వెనకాల ఉన్నటువంటి వ్యక్తులకు మరి శిక్ష పడే విధంగా సుప్రీంకోర్టు జడ్జి తోటి న్యాయ విచారణ జరిపించి మరి వారికి శిక్ష పడే విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి మరి పీడిఎం తరఫున నేను కోరుకుంటున్నా.